హై వ్యూయర్స్, వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అయితే అంగన్వాడీలు తిరగబడ్డారు. మీ భవిష్యత్తు మా చేతుల్లో ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు నొక్కిన బటన్లే చాలు, ఇక నుంచి మీ బటన్ మేము నొక్కుతాం, అవి మా చేతుల్లో ఉందని కూడా అంటున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇలా అంటున్నారని మనం చూసుకున్నట్లయితే గత 43 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెబాట పెట్టిన విషయం రాష్ట్ర ప్రజానికానికి మొత్తం తెలుసు. ఎందుకంటే అంగన్వాడీల వేతనాల విషయం అవ్వచ్చు, కొన్ని డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈ సమ్మె నోటీస్ ఇచ్చి మరీ వారు సమ్మెలోకి అయితే దిగారు. ప్రభుత్వం 2-3 సార్లు చర్చలు జరిపినప్పటికీ మంత్రి బొత్స సత్యనారాయణ గారితోనూ అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనూ చర్చలు జరిపినప్పటికీ కూడా అది విఫలమయ్యాయి. అయితే ప్రభుత్వం ఇదే తరుణంలో ఒక డెడ్ లైన్ అనేది అంగన్వాడీలకి విధించింది. అది కూడా ఏంటి, ఈ నెల 22 జనవరి 22 కల్లా మీరు మీ విధుల్లోకి కనుక రాకపోతే మీ స్థానంలో కొత్త వారు వస్తారు, మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది అనేది ఆల్రెడీ డెడ్ లైన్ కింద ఇచ్చేశారు. వారి వచ్చిన వాళ్ళైతే విధుల్లోకి తీసుకుంటారు, రాని వాళ్ళకైతే వారి స్థానంలో కొత్త వారిని నియామకాలు చేస్తారు. ఇప్పుడు జనవరి 25న నోటిఫికేషన్ విడుదలవుతుంది. త్వరగా మరి నియామకాలు కూడా జరుగుతాయట. అయితే ఇక్కడ అంగన్వాడీలు ఏమంటున్నారంటే, మరి ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ప్రభుత్వం ఇంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ఎక్కడా కాకుండా మా వేతనాలు పెంచండి, పెరిగిన ధరల దృష్ట్యా ఎన్నిసార్లు రేట్లు పెరిగినాయి, గ్యాస్ బండ్ ఎంత, మరి నిత్యావసర సరుకులు ఎంత ధరలు పెరిగినాయి, మేము ఎలా తీసుకురావాలి, జీతాలు పెంచకపోతే అనేది వాళ్ళ వెర్షను. మేము ఆల్రెడీ జీతం పెంచాము, తర్వాత చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు విధుల్లోకి హాజరవ్వాల్సినది గవర్నమెంట్ వెర్షన్, జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్. అయితే తెలంగాణ కంటే అదనంగా మీరు ఇస్తానన్నారు జీతభత్యాలు, మరి మీరిచ్చిన హామీయే కదా మేము అడిగేది అనేది అంగన్వాడీలు అంటారు. అయితే తెలంగాణలో జీతం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 13,500 నుంచి 14,000 వరకు ఉంది. ఏపీలో మరి 11,500, గతంలో 10,500 వచ్చాయి, దానికి 1,000 అదనంగా కలిపి 11,500 ఇప్పుడు ఏపీలో అంగన్వాడీ యొక్క జీతాలు. అయితే మరి ఇచ్చిన మాట ప్రకారం మరి తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వాలి అంటే 14,500 ఇవ్వాలి, లేదా మరి ఆర్థిక కారణాల దృష్ట్యా మరి మనం లోటు బడ్జెట్లో ఉన్నాము కాబట్టి మరొక 1000 తగ్గించో ఏదో మరి ఆ చర్చల్లో కూర్చొని సానుకూలంగా స్పందించి దాన్ని సఫలమయ్యేలాగా వారి జీతాలు వారి సమస్యలను పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా తగ్గకుండా మరి అంగన్వాడీలు సమ్మె విరమించలేదని వాళ్ళు గట్టిపట్టు పడుతున్నారు, మేము పెంచేది లేదని వీళ్ళు కూడా తెగేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈరోజైతే మరి చలో విజయవాడకైతే ఈ నేపథ్యంలో పిలుపునిచ్చాయి అంగన్వాడీ సంఘాలు. మరి వీటికి సిపిఎం నాయకులు కూడా మద్దతు అయితే తెలిపారు. ఇక్కడ విజయవాడ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ఈ విజయవాడ ఏదైతే చలో విజయవాడ ఒక కార్యక్రమం ఉందో, మరి ఇక్కడికి ఆల్రెడీ ధర్నా చౌక్లో నిరసనలు జరుగుతున్నాయి, సమ్మె జరుగుతున్నాయి. మరి విజయవాడ చుట్టుపక్కల కావచ్చు, అలాగే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ చలో విజయవాడ కార్యక్రమానికి వస్తున్నటువంటి అంగన్వాడీలను రైల్వేలో అలాగే రైళ్లలో అలాగే బస్సులో కూడా పోలీసులు ఎక్కడికక్కడ మరి తనిఖీలు చేసి వారిని అదుపులో తీసుకుని వేరే చోటకి తరలించడమే జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మరి ఈరోజు తెల్లవారుజామున 22 జనవరి తెల్లవారుజామున అక్కడ ధర్నా చౌక్ దగ్గర ఏదైతే దీక్ష శిబిరం ఉందో అక్కడికి ప్రవేశించి పోలీసులు మరి లైట్స్ కూడా తీసి అక్కడ ఉన్నటువంటి నేతలను అవ్వచ్చు, అంగన్వాడీ కార్యకర్తలను అవ్వచ్చు వేరే చోటకి తరలించే ప్రయత్నం చేశారు. ఇక ఇక్కడితో బగ్గమన్నటువంటి అంగన్వాడీలు వారి సహనం నశించిపోయి మరి వారు కడుపు మండి అవ్వచ్చు, లేకపోతే వారి బాధని మరి ఇటు పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వారిపై తిరగబడే ఘటనలు కూడా అనేక చోట్లయితే చోటు చేసుకున్నాయి. విధి నిర్వహణలో పోలీసులు వాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మా కడుపు మండింది, మరి మేము మా న్యాయమైన డిమాండ్లే కదా మేము అడుగుతున్న గుంతారామ కోరికలు కోరట్లేదు కానీ ఇటు పక్కన అంగన్వాడీలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనా వారు చెప్పే మాట ఏంటి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటుంటే రానున్న కాలంలో మీ బటన్ మేము నొక్కుతాం, ఇప్పటి వరకు మీరు బటన్ నొక్కారు కదా, మీ బటన్ మేము నొక్కుతాం అని చెప్పేసి మీ భవిష్యత్తు మా చేతుల్లో ఉందని వాళ్ళు అంటున్నటువంటి వెర్షను. ఇదే తరుణంలో మరొకటి మనం చెప్పుకోవాల్సి వస్తే వైనాట్ 175 అనేది మరి వైఎస్ఆర్సీపీ స్లోగన్. మరి ఈ నినాదం మరి నిజం అవ్వాలి అంటే మరి ఈ అక్క చెల్లెమ్మలు కానీ ఈ అంగన్వాడీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎక్కువ కూడా దళిత వర్గాలకి అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్ళే. మరి చాలామంది వీళ్ళు 1,00,000 మంది అవ్వచ్చు కానీ వీరి వెనకాల కుటుంబాలు కూడా ఉంటాయి, అది కూడా మర్చిపోకూడదు. మరి వీళ్ళందరినీ దూరం చేసుకుంటే మరి అది ఎలా సాధ్యమవుతుంది?
ఒకసారి ఆ గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని పలువురు మేధావులు అయితేనేమి ప్రజా సంఘాలేమి అంటున్నాయి. అయితే అలాగే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులతో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రద్దు చేస్తామన్నారు. అది కూడా ఇచ్చిన మాటే. వాళ్ళు కూడా ఆ మధ్య తిరుగుబాటు చేశారు. మళ్ళీ త్వరలో వాళ్ళు కూడా ప్రకటన చేస్తున్నారు, మళ్ళీ మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలాగే వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీనే వీళ్ళు అడుగుతున్నారు. సో ఏదేమైనా ఇవన్నీ మాట ఇచ్చారు కాబట్టి ఇవన్నీ నెరవేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే అంగన్వాడీలు గట్టిగా చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే, మీ భవిష్యత్తు మా చేతుల్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నొక్కిన బటన్లు ఇప్పటి వరకు చాలు, మే బటన్ మేము నొక్కుతామని అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది. ఇదే తాజా పరిణామం. వేచి చూడాలి ఏం జరుగుతుందో.